మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాన్ని ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను, టీ-షర్ట్లను ఎంపీ పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ స్టేడియంలో రెండవ రోజు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా టాస్ వేసి గేమ్స్ను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. క్రీడాకారులతో సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రీడాభిమానులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ టీమ్స్ కానీ, వాలీబాల్ టీమ్స్ కానీ, ఖోఖో టీమ్స్ కానీ, కబడ్డీ టీమ్స్ కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అన్ని టీములతో కూడా నిన్న ఈ యొక్క గేమ్స్ మండల కేంద్రాల్లో ప్రారంభమైనవి. ఈ నెల 23వ తేదీ వరకు ఈ యొక్క గేమ్స్ అన్నీ కూడా కొనసాగుతాయి. ఫస్ట్ మండల లెవెల్లో 4 రోజులు ఈ గేమ్స్ని, అంటే 15వ తారీఖు వరకు నిన్న ప్రారంభమైంది. అంటే నిన్న నారాయణపేట జిల్లాలో ప్రారంభం చేసినాం, జిల్లా కేంద్రంలో. సో అక్కడ ఈరోజు మొత్తం అన్ని మండలాల్లో కూడా ఈరోజు ప్రారంభమవుతాయి. నారాయణపేట జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో నిన్ననే ప్రారంభమైనవి. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఈ యొక్క ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాలు, ఆటలు ప్రారంభమైనవి. 24వ తేదీ వరకు ఈ యొక్క గేమ్స్ ఫైనల్ అయిన తర్వాత 24వ తేదీ నాడు మన రాష్ట్ర గవర్నర్ గారు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్కి విచ్చేస్తారు. అంతలోగా 5 రోజులు మండల కేంద్రాల్లో, 5 రోజులు నియోజకవర్గ కేంద్రాల్లో, ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మహబూబ్ నగర్లో ఫైనల్స్ జరుగుతాయి. మండల్ లెవెల్లో గెలిచినటువంటి టీమ్స్ అన్నీ కూడా నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి అక్కడ ఫైనల్ టీంని, అంటే ఫైనల్ కోసం సెమీఫైనల్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఫైనల్స్కి మహబూబ్ నగర్లో పోటీలు జరుగుతాయి. అక్కడ ఫైనల్లో మరి ఫైనల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజు సెమీఫైనల్లో గెలిచిన వాళ్ళకి, ఫైనల్లో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా బహుమతి ప్రదానోత్సవం మహబూబ్ నగర్లో గవర్నర్ గారి చేతుల మీదుగా అందజేయబడుతుంది. కాబట్టి మరి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో అంటే ప్రతి ఒక్క నియోజకవర్గం కానీ, మండలాల్లో కానీ ఉన్నటువంటి గ్రూపుల్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. సో దీనివల్ల ఎంతోమంది యువత స్ఫూర్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సాహం అందించి వారిని రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రతి పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ యొక్క క్రీడలను నిర్వహించాలని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ఆదేశంతో ఈ క్రీడలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం మనం. సో మరి ఈ క్రీడల్లో పెద్ద ఎత్తున యువతలంతా కూడా పాల్గొనాలని, మన దేశం యొక్క భవిత మన యువత, ఈ దేశ నిర్మాణంలో కానీ, వికసిత్ భారత్ నిర్మాణంలో కానీ యువకులదే పెద్ద ఎత్తున పాత్ర ఉండబోతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ క్రీడా స్ఫూర్తితో అన్ని రంగాల్లో కూడా యువత రాణించాలని, క్రీడల్లోనే కాకుండా విద్యలో, అన్ని రంగాల్లో భారతదేశం యొక్క అభివృద్ధిలో
మీ అందరి పాత్ర ఎంతో ప్రముఖమైనది కాబట్టి అన్ని రంగాల్లో మన గ్రామాల అభివృద్ధి కానీ, మన పట్టణాల అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశాభివృద్ధి కానీ అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా, క్రీడల్లో కూడా ప్రపంచ స్థాయి క్రీడల్లో కూడా భారతదేశం నంబర్ 1 నిలిచేటటువంటి విధంగా ఒక బేస్ని తయారు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక వేదికల మీద భారతీయులు పెద్ద ఎత్తున రాణిస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. క్రికెట్ కానీ, ఇతర అనేక అథ్లెటిక్స్లో కానీ అనేక క్రీడల్లో భారతీయులు మరి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోటీల్లో ఈరోజు పెద్ద ఎత్తున రాణిస్తున్నటువంటి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ క్రీడాకారుల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున రాణించాలని చెప్పి కోరుకుంటూ వారికి సంపూర్ణ సహకారం మరి క్రీడల్లో రాణిస్తున్నటువంటి యువకులకు వారు ఇంకా రాష్ట్ర స్థాయికి కానీ, జాతీయ స్థాయికి కానీ, అంతర్జాతీయ స్థాయికి కానీ ముందుకెళ్ళేటటువంటి క్రీడాకారులకు కూడా తప్పకుండా మా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి క్రీడలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి మీ క్రీడా స్ఫూర్తిని చాటాలని, మీ టాలెంట్ కూడా చాటాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి